వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కర్ణాటకలోని బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు ఉన్నారు. వీళ్ళంతా అక్రమంగా నివసిస్తున్నారు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు ఒక సామాజిక కార్యకర్త, డాక్టర్ అయిన నాగేంద్రన్. అలా పోలీసులకు నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశీయుల గురించి చెప్పడానికి వెళ్తే అలాంటి నాగేంద్రన్ మీదే కేసులు నమోదు చేసిండ్రు కర్ణాటక పోలీసులు. చూసిండ్రా బంగ్లాదేశీయులకు కర్ణాటక ఎంత రక్షణ కవచమని. అక్రమంగా బంగ్లాదేశీయులు ఉన్నారు సార్ అని చెప్తే ఆడికి పోయి ఎంక్వైరీ చేసి వాళ్ళ అక్రమార్కులైతే దేశం నుంచి తరిమి కొట్టాలా. హదోదిలేసి మీకు బంగ్లాదేశీయులు ఉంటే ఏంది, ఎవరుంటే ఏంది, వాళ్ళు మా ఓటు బ్యాంకు అన్నట్టు ప్రవర్తిస్తూ ఆయన మీదే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని కేసు పెట్టిర్రంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. దీని మీద కర్ణాటక హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో కోపాన్ని ప్రదర్శించింది. జూలై 22, 2026 ఆ రోజు డాక్టర్ నాగేంద్ర బెల్లందూర్ ప్రాంతంలో ఉన్న 2 అనుమానిత బంగ్లాదేశీయుల సమాచారాన్ని విదేశీయుల వివరాల నమోదు కార్యాలయం FRRO మరియు పోలీసులకు చెప్పిండు. అయితే ఆ సమాచారం అందిన కేవలం 15 నిమిషాల్లోనే ఆ బంగ్లాదేశ్ మహిళ నాగేంద్ర తమపై దాడి చేసి బెదిరించాడంటూ ఎదురు ఫిర్యాదు చేసింది. పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే నాగేంద్రను అరెస్ట్ చేసిండ్రు. ఈ వ్యవహారాన్ని విచారించిన జస్టిస్ M. నాగప్రసన్న ధర్మాసనం డాక్టర్ నాగేంద్రపై నమోదైన పోలీస్ కేసుల దర్యాప్తుపై స్టే విధిస్తూ అక్రమ వలసదారులకు మద్దతుగా పోలీసులు ఇలా వ్యవహరించటం దేశ భద్రతకే ముప్పని వ్యాఖ్యానించింది. అక్రమంగా నివసిస్తున్న వారిని అరికట్టాల్సింది పోయి పట్టించిన వాళ్ళ మీద, పౌరుల మీద కేసులు నమోదు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అంటూ కోర్టు అభివర్ణించి వాళ్లకు మొట్టకాయలేసింది. ఏదేమైనా నేను చాలా మంది సోషల్ మీడియాలో చెప్తుంటే, రాజకీయ విశ్లేషకులు చెప్తుంటే, లేకపోతే బీజేపీ నాయకులు చెప్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ బంగ్లాదేశీయులకు, అక్రమ వలసదారులకు కొంచెం సేఫెస్ట్ ప్లేస్లు అంటే వీళ్ళేంది గిట్ల చెప్తారు, గట్ల జరుగుద్దా అని. కానీ కర్ణాటకలో జరిగిన ఈ ఉదాంతం చూసినప్పుడు అనిపించింది, దీనికి సంబంధించిన ఆర్టికల్ చదవగానే నిప్పులేందే పొగరాదు కదా అని. మీకు కూడా అలానే అనిపించిందా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.